హాయ్ అండి. ప్రతి శుక్రవారం కూడా మా వీధిలో సత్యంతల గుడి దగ్గర లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటామండి. ఈ వారం అయితే మాకు తెలిసిన అమ్మాయి సత్యంతలకి సారి పెట్టుకుంటుందండి. ఇంకా మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము మొత్తం అందరం కలిసి. ఇక్కడైతే మేము అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్న తర్వాత ఇలా సారి పట్టుకుని సత్యంతల గుడి దగ్గరికి అయితే బయలుదేరేసాము. లక్ష్మి అయితే ఇలా అమ్మవారిని రెడీ చేసిందండి. చాలా బాగుంది కదా. పసుపు, కుంకుమ, గాజులు, రవికల గుడ్లు, అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అలాగే చలివిడి, ఇవన్నీ కూడా పానకం ఇవన్నీ రెడీ చేసింది. ఫస్ట్ అయితే మాకు ఇలా పట్టుకొస్తుందని తెలియదు, లేకపోతే అందరం పట్టుకొద్దాం కదా అని చెప్పి అన్నారు. లక్ష్మి అయితే అమ్మవారి అలంకరణ చాలా బాగా చేసుకుంది. అలాగే ఇవన్నీ కూడా ప్లేట్లో సర్దేసి ఉంచుకుంది. మేము వెళ్ళేసరికి మాకు ఇలా పాదాలకు పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారిని అయితే అలంకరణ చేస్తున్నాము. ఎలాగూ చీర పట్టుకొచ్చాం కదా అని చెప్పి పాత చీర మార్చేసి కొత్త చీర అయితే అలంకరించామండి. చూశారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకా అమ్మవారికి ఇలా అమ్మవారికి చీర కట్టేసిన తర్వాత లక్ష్మి అయితే పువ్వులు ఇంటి దగ్గరే మాల కట్టి పట్టుకొచ్చిందండి. ఇలాగా అమ్మవారికి అయితే అలంకరించేస్తున్నాము. చూశారు కదా సత్తమ్మ తల్లి ఎంత అందంగా ఉందో. ప్రతి శుక్రవారం కూడా మేము ఇక్కడైతే లలిత సహస్రనామ పారాయణం అయితే చేస్తాము. ఆషాఢ మాసంలో అమ్మవార్లకి సారీలు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఎలాగూ లలిత సహస్రనామ పారాయణకు వస్తున్నాం కదా అని లక్ష్మి అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంది. అప్పటికప్పుడు అనుకుని ఇవన్నీ చేసుకుందంట. అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత ఇంకా ఇక్కడ కూర్చొని లక్ష్మిని అయితే కుంకుమ పూజ చేసుకుంటూ ఉండమని మేమంతా కలిసి లలిత సహస్రనామ పారాయణం అయితే చేసాము. ఇలా అందరం కలిసి వచ్చి ఇలా అమ్మవారిని అలంకరిస్తే చాలా మనసుకు సంతోషంగా అనిపించింది. అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగుందో కదా. అమ్మవారికి ఇలా చీర కట్టి కుంకుమ బొట్టు పెట్టి గాజులు వేసేసరికి చాలా బాగుంది. ప్రతి వారం కూడా ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇంకా ఈ వారం అయితే ఇలా 10 మెంబర్స్ వరకు వచ్చారు. ఇంటి దగ్గర అయితే పూజ చేసుకునేటప్పుడు మనం చదువుకుంటాం, కానీ ఇలా అందరూ ఒక చోట పారాయణ చేస్తే ఇంకా మంచిది కదా. ఇలా లలితా సహస్రనామ పారాయణం, లింగాష్టకం, మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతులు ఇచ్చాము. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా లక్ష్మి అయితే ఇలా తాంబూలాలు అయితే ఇచ్చుకుంది. బ్లౌజ్ పీసు అలాగే తాంబూలం అందరికీ ఇచ్చింది. ఓం శ్రీమాత్రే నమః.